అందరికీ కూడా ఒక సంశయం ఉంటుంది. బాబా మన మాట వింటారా, మనం బాబా మాటను వినాలా? ఇది చాలా పెద్ద క్వశ్చన్. ఇది ఎవరి మాట ఎవరు వింటారు? కానీ బాబా ఎంత చాతుర్యం కలిగినటువంటి వాళ్ళంటే ఆయన మాట మనం వింటే మన మాట ఆయన వింటాడు. ఇక్కడ చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే బాబా మన మాటనే వినాలని చెప్పి అనుకుంటాం. తప్పది. ఆయన మాట వింటే మన మాట ఆయన వింటాడు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. బాబాకు నేను చాలా ముద్దుల బిడ్డను, నేనేం చేసినా నడిచిపోతుంది, ఇటువంటిది కొంత మనకు భక్తిలో ప్రేమ కలిగిన తర్వాత మనలో అటువంటి భావం వ్యక్తమవుతుంది. నువ్వెంత లాడ్లీ బిడ్డవి అయినా సరే, ఎంత లాడుని నీ చేస్తున్నా బాబా మాట వినాలి తప్పకుండా. మనందరం కూడా తాత్యా పాటిల్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ చదువుతాం కదా. తాత్యా పాటిల్కు బాబా ఒక సొంత మేనమామలాగా భావించేవాడు. కాబట్టి చిన్నప్పటి నుంచి బాబాను చూస్తూ పెరిగాడు కాబట్టి కొంచెం లాడు చేసేటువంటి వారు బాబా కూడా. ఒక నేచర్ వచ్చేసింది, నేను బాబా ఏది చెప్పినా కాదనడు అని చెప్పి ఆ నేచర్ వచ్చిన తర్వాత బాబా మాటను కూడా కొన్ని సందర్భాల్లో మీరడం జరుగుతుంది. బాబా మాటను మీరడం ద్వారా ఏం జరుగుతుందనేటువంటిది కూడా మనకు సచ్చరిత తెలియజేస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం కూడా బాబా ఏం చెప్తున్నారు ఏమిటి అని చెప్పి బాబాను అడుగుతూ ఉంటాం. కొంతమంది చీటీల ద్వారా బాబా ముందు 2 చీటీలు వేసి బాబా ఈ పని చేయమంటావా వద్దా అని అడుగుతాం. ఆ అడిగేటప్పుడు కూడా మన మనసులో ఏముంటుందో తెలుసా? చీటీలు వేసి కూడా బాబాని అడుగుతాం, బాబా నాకు ఇష్టమైన చీటీనే ఇయ్యి అని అడుగుతాం. ఇక్కడ ఇది పెద్ద సమస్య. చీటీలు వేయడం ఎందుకు, మళ్ళీ బాబాని చీటీ వేసి కూడా నేను అడిగిందే ఇవ్వు అని అడుగుతాం. అప్పుడు ఏం చేస్తాడు బాబా? నీ ఇష్ట ప్రకారమే నువ్వు కోరిందే ఇస్తాడు. అలా కాకుండా బాబా వద్ద బాబా ఏ చీటీ వచ్చినా నాకు సమ్మతమే, ఏదాన్నైనా నేను నీ నిర్ణయంగా స్వీకరిస్తానంటే బాబా సరైనటువంటి మార్గాన్ని చూపెడతాడు. లేదు నాకు ఇష్టమైందే ఇవ్వు బాబా చీటీలలో కూడా అంటే ఇస్తాడు. ఒక ఆవిడ బాబా దగ్గర చీటీలు వేసింది. చీటీలు వేసి ఒక సంశయం, వాళ్ళ కుటుంబంలోనే మంచి స్థితిమంతులైనటువంటి ఒక సంబంధం తన కూతురుకు వచ్చింది. వచ్చి మనస్సు ఎటువైపు లాగుతుందంటే బయట సంబంధం ఇంత స్థితిమంతమైనటువంటి వాళ్ళు వస్తారో రారో, వీళ్ళైతే తెలిసిన వాళ్ళు కాబట్టి వీళ్ళది చేసుకుంటేనే బాగుంటుంది, అయినా సరే బాబా నిర్ణయం నేను అడగాలి అని చెప్పి ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళీ బాబా నిర్ణయం అడుగుతారు. బాబా ఏం చేస్తాడు? కొన్ని సందర్భాల్లో మనల్ని ఎందుకు చిన్న బుచ్చాలని చెప్పి మనం అడిగిందే ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వివాహానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అవుతుంది. తర్వాత ఏ విషయమూ చెప్పలేరు. అబ్బాయి యాక్సిడెంట్ అయి కోలుకోవడానికి 2.5 సంవత్సరాలు పడుతుంది. కమిట్ అయింది కాబట్టి 2.5 సంవత్సరాలు బిడ్డని ఇంట్లో పెట్టుకొని వివాహం కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. అదే బాబా పైన వదిలిపెట్టి ఉంటే ఈ సంబంధం కాదు ఇంకో సంబంధం చేసుకోమని చెప్పి బాబా నిర్ణయించేటువంటి వారు త్వరగా కూతురు వివాహం జరిగేది. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే మన మనసులో ఉన్నటువంటి దాన్ని కోరుకోవడం కాదు, బాబా ముందు ఎటువంటి ఆపేక్ష లేకుండా ఎటువంటి నిర్ణయం లేకుండా బాబా నిర్ణయాన్ని కోరితే సరైనటువంటి నిర్ణయం వస్తుంది. అదేవిధంగా బాబా నిర్ణయాన్ని కాదని మనం ఆ వారి యొక్క ఆజ్ఞను మీరితే కూడా కష్టమే. తాత్య బాబాకు అత్యంత ఇష్టమైనటువంటి వారు. మరి అటువంటి తాత్య ఆజ్ఞ మీరితే ఏం జరిగింది? తాత్య యువకుడు కాబట్టి ఒక కొత్త గుర్రాన్ని కొన్నాడు. ఆ కొత్త గుర్రం పైన కోపర్గావ్ వరకు సంతకు వెళ్ళి ఊర్లో వాళ్ళందరూ పోతున్నప్పుడు షిరిడి, సాహుల్ విహారు, నీమ్గావు ఇటువంటి గ్రామాలలో ఆయన గుర్రాన్ని చూసి ఆయన అందరూ కూడా గొప్పవాడు అనుకోవాలని చెప్పి ఓ తలంపు. అందుకని చెప్పి కొత్త గుర్రాన్ని కట్టుకొని సంతకు పోతా అంటాడు. బాబా అంటాడు, వద్దు ఈరోజు సంతకు వెళ్ళకపోతే మరోసారి వెళ్ళొచ్చులే అని అంటారు. ఏంది బాబా ఎప్పుడు చూసినా ఇదే చెప్తావు? ఇంకోటి చెప్తాడు, తాత్యా వెళ్తే వెళ్ళావు కానీ సామాన్ తీసుకెళ్ళు, ఎవడ అవసరం లేదు నాకు, నేను ఒక్కనే వెళ్తాను. ఏం జరుగుతుంది? కొత్త గుర్రము బాగా పరుగులు తీస్తుంది. సాహుల్ విహార్ వరకు వెళ్ళగానే ఎదురుగా వేరే బండి వస్తే బెదిరి గుర్ర బండి బోల్తా పడుతుంది. నడుము ఇరిగే చోట నడుము వద్ద చిన్న గాయమై బయటపడతాడు.
అంటే బాబాకు మనం ఎంత ఇష్టమైనటువంటి వాళ్ళమైనా, మనం ఎంత గొప్ప భక్తులమైనా, బాబా ఆజ్ఞను మీరితే మాత్రము ఖచ్చితంగా ఇటువంటి దాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఒకసారి వచ్చిన తర్వాత బాబా వద్దకు సర్వస్వ శరణాగతి. బాబా ఏది నిర్ణయిస్తే అది దానికి మనం కట్టుబడి ఉండాలి. ఇంకొక విషయం ఏమిటంటే, బాబా పరమ దయామయుడు. బాబా ఏది అడిగినా ఇస్తాడు. న్యాయబద్ధమైనటువంటిది, సహజమైనటువంటి దాన్ని బాబా ఇస్తాడు. అసంబద్ధమైనటువంటి దాన్ని బాబా ఇవ్వరు. ఎందుకంటే ఆయన ఇష్టానుసారం స్వతంత్రంగా వ్యవహరించేటువంటి దైవం శ్రీ సాయిబాబా. వారు ఎవరి ఇన్ఫ్లుయెన్స్కు లోను గారు. అంతేకాదు వారి వద్ద మనం దేనిని కూడా దాచలేం. మూడవది, మన జీవిత ప్రయాణం ఎలా ఉండాలి, మనం చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో ఎట్లా ఉండాలి, మన స్థితి ఏమిటనేటువంటిది బాబాకు తెలుసు. ఒకసారి కాకా మహాజన్ షిరిడీకి వస్తాడు. షిరిడీకి వచ్చి శ్రీకృష్ణాష్టమి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ కృష్ణాష్టమి పండుగను వేడుకను చూడాలనుకుంటాడు. బాబా కాకా మహాజన్ షిరిడీకి వచ్చిందంటే కనీసం ఒక వారం రోజులైనా ఉండేటువంటి వారు. ఈ విషయంలో తనకు తన యజమానికి కూడా ఒక చిన్న ఘర్షణ జరుగుతుంది. ఆ యజమాని ఒకసారి ప్రశ్నిస్తాడు కాకా మహాజన్ని, ఏమయ్యా 3 రోజులని పోతావు, వారం రోజులు ఉంటావు, ఏమన్నా అంటే బాబా అనుమతి ఇవ్వలేదని అంటావు, ఉద్యోగ ధర్మం నీ బాబాకు తెలియదా అని అంటాడు. అయినా సరే కాకా మహాజని ఒక్క మాట కూడా మాట్లాడు. ఒకసారి ఇదే విధంగా కృష్ణాష్టమి వేడుకకు వచ్చినప్పుడు బాబా అడుగుతాడు, ఎప్పుడు తిరిగి ప్రయాణం చేద్దాం అనుకుంటున్నావు? మహాజన్ అంటారు, బాబా మీ ఇష్టం, మీరు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు. సరే రేపు బయలుదేరు అని అంటారు. కాకా మహాజన్లో ఒక కలవరం. అరే రేపు బయలుదేరమన్నాడు, ఎప్పుడు వచ్చినా 3 రోజులు ఉంటా అంటే వారం రోజులు ఉంచుకునేవారు, ఎందుకు బయలుదేరమన్నారు? ఎందుకంటే తన భక్తుడు చేసేటువంటి ఉద్యోగంలో, వ్యాపారంలో యజమానికి ఇబ్బంది కలగకూడదు. కాకా మహాజని షిరిడీకి రాగానే అదే కార్యాలయంలో ఉన్నటువంటి ఒక గుమాస్తాకు అనారోగ్యం చేస్తుంది. దాంతో అతను ఆఫీస్కి రావట్లేదు. యజమాని ఇబ్బంది పడుతూ ఉన్నాడు. యజమాని ఇబ్బంది పడి టెలిగ్రామ్ ఇస్తాడు షిరిడీకి, కాకా మహాజన్ వెంటనే తిరిగి వచ్చేసేయి అని చెప్పి. అసలు ఆ టెలిగ్రాము కనీసం షిరిడీకి కూడా చేరలేదు. కానీ తన భక్తుడు చేసేటువంటి కార్యాలయంలో తన భక్తుడి అవసరం ఉందని చెప్పి బాబా గ్రహించి వెంటనే తిరిగి పంపించేశాడు. వెళ్ళినటువంటి కాకా మహాజనికి తిరిగి ఇక్కడ లేడు కాబట్టి టెలిగ్రామ్ తిరిగి ఇంటికి వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది బాబా నన్ను ఎందుకు పంపించమన్నారని చెప్పి. కాకా మహాజని వచ్చేసరికి యజమాని ఎదురు చూస్తూ ఉంటాడు. నేను నిన్ననే కదా టెలిగ్రామ్ ఇచ్చింది, అది అందకముందే వచ్చేసావంటే బాబా పంపించేశాడు. ఆ విధంగా బాబా మనం ఏ ఏ స్థితుల్లో ఎట్లా ఉండాలి, మన ఉద్యోగంలో ఎంత నిబద్ధతతో ఉండాలి. చాలామంది బాబా పేరు చెప్పి ఉద్యోగాలు ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు. ఉద్యోగంలో నీ ధర్మాన్ని నిర్వర్తించకుండా సెలవులు పెట్టుకొని తీర్థయాత్రలు చేసే వాళ్ళు ఉంటారు, సెలవు పెట్టుకొని షిరిడీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ భక్తిని బాబా మెచ్చడు. నీ ధర్మాన్ని, నీ కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వర్తించిన తర్వాతనే, నీ వ్యాపారాన్ని నువ్వు సక్రమంగా నిర్వహించుకున్న తర్వాతనే, అప్పుడు మాత్రమే భక్తి పేరిట నువ్వు తీర్థయాత్రలు చేయాలని చెప్పి అనేక సందర్భాల్లో బాబా చెప్తారు. ఒక వ్యక్తి లాలా లక్ష్మీచంద్ పక్కన మార్వడి దగ్గర 14 రూపాయలు అప్పు తీసుకొని షిరిడీకి వస్తే 14 రూపాయలు అప్పు తీసుకొని షిరిడీకి రావాలా అని అడుగుతాడు. అప్పు చేసి కానీ, బాధ్యతలను విస్మరించి కానీ మనం తీర్థయాత్రల పేరిట, ఇతరత్ర భక్తి పేరిట తిరగడాన్ని బాబా సమ్మతించాడు. బాబా మనలో చాలా సెల్ఫ్ డిసిప్లిన్ చూస్తాడు. బాబా మనందరినీ చాలామందికి ఆదర్శంగా ఉండేలాగా మనల్ని వ్యవహరించమని చెప్తాడు. అలా వ్యవహరించినప్పుడే ఒకరోజు బాబా షిరిడీలో భిక్షకు వెళ్తే ఆ గృహస్థురాలు బాబా వచ్చాడని చెప్పి మామ పొలం పోయి వచ్చి భోజనానికి కూర్చుంటే, ఆగు మామ, బాబాకు భిక్ష ఇచ్చొచ్చి నీకు భోజనం పెడతా అంటది. బాబా భిక్ష స్వీకరించడామిది. తల్లి, నీ మామ ఎప్పుడో వేకువజామున వెళ్ళి కష్టపడి పొలం పని చేసి వచ్చాడు, ఫస్ట్ అతనికి భోజనం పెట్టి నాకు భిక్ష సమర్పించి అంటాడు. నువ్వు భిక్ష ఇచ్చేంత వరకు నీ ఆరు బయట అరుగుపైన కూర్చుంటాను, ముందు నీ మామకు భోజనం పెట్టంటారు. బాబా మన జీవితాల్లో ఇటువంటి గొప్ప సంస్కరణలను తీసుకొస్తారు. మన బాధ్యతలను విస్మరించి మనం ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో ఉండడం అనేటువంటిది గొప్పది కాదు. నీ బాధ్యతలను నువ్వు
పరిపూర్ణంగా నిర్వర్తిస్తూనే దొరికినటువంటి సమయాన్ని ఆధ్యాత్మిక మార్గంలో మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అటువంటి గొప్ప సంస్కారాన్ని బాబా మనకు నేర్పిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, తన భక్తుణ్ణి ఎక్కువ రోజులు తన వద్ద ఉంచుకోదలుచుకుంటే, ఎందుకంటే చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం అనుకుంటాము మనం పోతే తప్ప అక్కడ పని కాదనుకుంటాం, కానీ అక్కడ పరిస్థితి ఏమిటనేటువంటిది బాబాకు తెలుసు. ఒకానొక సందర్భంలో ఎక్కడికో వెళ్దాం అనుకుంటాం, బాబాని అడుగుతాం, రైలు టికెట్లు విమాన టికెట్లు రెండూ దొరకవు. దాని ఉద్దేశం ఏమిటి? నువ్వు అనవసరంగా అక్కడికి వెళ్ళి ప్రయాసపడాల్సిన అవసరం లేదు, ఈ సమయంలో నువ్వు అక్కడికి వెళ్ళకపోయినా జరిగే నష్టమేమీ లేదని అర్థం. మనం అన్నీ బాబా పైన భారం వేస్తాం కదా. అటువంటి సందర్భం వచ్చినప్పుడు మనము కుమిలిపోకూడదు, దిగులు పడిపోకూడదు, ఏదో జరిగిపోయిందని చెప్పి ఆందోళన చెందకూడదు. ఎందుకంటే బాపు సాహెబ్ దుమాలు నెఫాడ్లో ఒక కేసు ఉంటుంది తనకు. సరే, నెఫాడ్ వెళ్ళే ముందు ఒకసారి బాబా దర్శనం చేసుకుందాం అని చెప్పి షిరిడీకి వస్తారు. షిరిడీకి వచ్చి తెల్లారి నెఫాడ్ కేసులో అక్కడ కోర్టులో ఉన్నటువంటి కేసు వాదించడానికి వెళ్ళాలి. బాబా ఇప్పుడు వద్దులే, 3 రోజుల తర్వాత వెళ్ళు అని అంటాడు. ఆ రోజు భక్తులందరూ కూడా బాబా మాటను మీరరు. దాంతో ఏది జరిగితే అది జరిగింది. ఎందుకంటే వీరు వెళ్ళి అక్కడ కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయకపోతే దుమాల్ క్లయింట్కు శిక్ష పడుతుంది. సరే, బాబా పైన వదిలేసి తిరుగు ప్రయాణం అవుతాడు. తిరుగు ప్రయాణంలో ఒక వకీల్ కలుస్తాడు, నిఫాడ్లో పనిచేసేటువంటి వకీల్. నిన్న పలానా కేసు ఏమైందంటే, నిన్న న్యాయాధీశుడికి కడుపు నొప్పి కారణంగా వారు కోర్టుకు హాజరు కాలేదు, నీ కేసు మరొక 1 నెల రోజులకు వాయిదా పడింది అని అంటారు. అంటే అక్కడ న్యాయాధీశుడు రాడని, అక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదని, తన భక్తుణ్ణి తన వద్ద ఉంచుకొని వారి సమయాన్ని సద్వినియోగపరచాలని చెప్పి బాబా దుమాలకు అనుమతి ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, బాబాకు సంబంధించినటువంటి లీలల్లో ఏ 2 లీలలు కూడా ఒకే రకంగా ఉండవు. ఒక లీలల్లో ఏమో మనకు కాకామాజేమో వారం రోజులు ఉందామనుకుంటే ఎమ్మడే పంపించేశాడు. దుమాల్ విషయంలో ఇక్కడ ఉండిపో అని చెప్తారు. ఎందుకంటే ఈ 2 విషయాల్లో ఎవరు ఎక్కడ ఉండాలి అనేటువంటి విషయం, ఎక్కడ ఏమి జరుగుతుంది అనేటువంటి విషయం బాబాకు తెలుసు. ఈ అనుభవాలన్నీ కూడా వారు స్వయంగా అనుభవించిన తర్వాత బాబా సర్వంతర్యామి అనేటువంటి ఒక గొప్ప జ్ఞానాన్ని వారు కలిగి ఉన్నారు. అందుకనే ఆ రోజు భక్తులందరూ కూడా బాబా మనల్ని ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో ఉండాలని చెప్పి నిశ్చయించుకున్నారు. అందుకనే కాకాసాహెబ్ దీక్షితు విల్లేపార్లేలో గొప్ప భవంతిలో పట్టుపరుపుల పైన పడుకునేటువంటి ఆయన తన జీవితం సద్వినియోగం కావాలంటే, ఈ జన్మ సార్థకం కావాలంటే షిరిడీలో ఉండాలని చెప్పి ఒక రేకుల రూముతో కూడినటువంటి వాడాను నిర్మించుకొని భవంతి నుంచి రేకుల రూమ్లోకి కటిక నేలపైన పడుకునేటువంటి స్థితికి వారు వచ్చారు. అంటే వారి లౌకిక స్థితి అంత దిగజారిందంటే కాదు, సంపన్నుడు, విద్యావంతుడు అయినా సరే ఆ కుగ్రామంలో ఉండడానికి అంతకు మించినటువంటి ఆవాసం అక్కడ లేదు. కాబట్టి సద్గురువు ఏ స్థితిలో ఉంచితే, ఎందుకు కాకాసాహెబు బాబా మాట విన్నాడు? బాబాను దర్శించిన మొదటి రోజు బాబా చెప్తాడు, కాకా నీ జీవిత బాధ్యత నాది, బాగా విను కాకా, నిన్ను నేను విమానంలో తీసుకెళ్తాను అని అంటారు. 100కి 100% కాకాసాహెబ్ను విమానంలో తీసుకెళ్ళిపోయాడు. అన్నాసాహెబ్ దబోల్కర్, హేమాడ్ పంతు ఆయన ఇద్దరు కలిసి ట్రైన్లో విల్లేపార్లే నుంచి బాంద్రా వరకు ప్రయాణిస్తున్నప్పుడు బాబా యొక్క మాటలను చెప్తూ 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 భుజంపైకి తల వాల్చేస్తాడు. చూసేసరికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేవు. తర్వాత రైల్వే స్టేషన్లో ఆపి పరీక్ష చేస్తే కాకాసాహెబ్ దీక్షితు అనాయాస మరణాన్ని పొందాడు. నేను ప్రతి చోట ప్రతి సత్సంగంలో ఒకటే చెప్తానమ్మా, మనం బాబాను కోరుకోవాల్సింది ఏమిటో తెలుసా? బాబా, కాకాసాహెబ్ అంత భక్తి నాకు లేకపోవచ్చు, కానీ నీ పట్ల నాకు ప్రేమ ఉంది. నన్ను కూడా కాకాసాహెబ్ లాగా నీ మాటలు మాట్లాడుతూ 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 ఉన్నప్పుడు అనాయాసంగా తీసుకెళ్ళిపో బాబా అని అడుగుతాను. ఎప్పుడు అడగాలి, అదే బాబాను కోరాల్సినటువంటిది. ఎందుకు? మంచాన పడితే బిడ్డ కసిరించుకుంటుంది, మంచాన పడితే కన్న కొడుకు ఈసడించుకుంటాడు. దానికంటే ఇది ముఖ్యం కదా.
బాబా దగ్గరికి మనం అనేక లక్ష్యాలతో అనేక ధ్యేయాలతో వస్తామమ్మా. కానీ అసలైనటువంటి లక్ష్యం ధ్యేయం ఏందో తెలుసా? ది ఫైనల్ డెస్టినేషన్. బాబా నా చివరి డెస్టినేషన్. ఎవరిపైన ఆధారపడకుండా నన్ను నువ్వు తీసుకెళ్ళిపోవాలి విమానంలో. ఆ విమానం నా కోసం కూడా సిద్ధం చేయి బాబా అని అడగగలగాలి. బాబా తత్వంలో కేవలం కోరికలు, ప్రేమ ఇది మాత్రమే కాదు. అందులో ఒక గొప్ప ఎమోషన్ ఉండాలి మనకు బాబా పట్ల. ఎందుకంటే అది ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరు. శరీరం కృషించిపోయి మంచం మీద పడి సంవత్సరాల తరబడి ఉండాలని చెప్పి మనం ఎవరము కోరుకోము. కానీ మన కర్మలు ఆ విధంగా చేస్తూ ఉంటాయి. అటువంటి కర్మ నేను అనుభవించకూడదు బాబా. అదేదైనా అనుభవించేది ఉంటే నీ దగ్గర అనుభవింపజేసుకో బాబా. నీ పట్ల నాకు నమ్మకం ఉంది. నేను ఏళ్ల తరబడి అనుభవించేటువంటి కర్మను నువ్వు చాలా సునాయాసంగా తీసేస్తావు. అమ్మ, పిల్లయి కథ చదువుతారు కదమ్మా. పిల్లయి నారి కురుపులు వచ్చి విపరీతమైనటువంటి నొప్పిని భరించలేక కాకాసాహెబ్ను పంపిస్తారు. కాకాసాహెబ్ గారు, బాబాను అడగండి, ఈ బాధ నేను అనుభవించడంలో చాలా ఇబ్బంది పడుతున్నాను, దీనిని కొన్ని జన్మలకు ట్రాన్స్ఫర్ చేయండి అని బాబాను అడగండి అని చెప్పి పంపిస్తారు. అప్పుడు బాబా అన్న మాట ఏమిటో తెలుసా అమ్మా? ఈ ఒక్క పదాన్ని మనం గుర్తుపెట్టుకుంటే, బాబా నోటి గుండా వచ్చినటువంటి ఈ పదాన్ని, ఎందుకు ఆయన 10 జన్మల వరకు దాన్ని అనుభవించాలి? కలిసి అనుభవించడానికి నేను ఇక్కడ లేనా? పిల్లని తీసుకురండి, కలిసి బాధను అనుభవిద్దామని చెప్పండి అని చెప్తాడు. చెప్పి పిల్లని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టగానే, నువ్వేమీ కంగారు పడకు, కాకి వస్తుంది, నీ పుండును పొడుస్తుంది, నీకు నయమవుతుంది అని అంటారు. బాబా అన్నటువంటి మాటను గుర్తుపెట్టుకోవాలమ్మా మనందరము కూడా. కలిసి అనుభవించడానికి నేను ఇక్కడ లేనా? ఈరోజు మనం అనుకుంటున్నాము మన యొక్క కర్మలను, మన యొక్క కాలు నొప్పిని, పంటి నొప్పిని, ఒంటి నొప్పిని మనం అనుభవిస్తున్నామని చెప్పి అనుకుంటాం. కాదు, మనతో పాటు కలిసి ఆయన అనుభవిస్తాడమ్మా. లేకపోతే పక్కింటి ఆమెకు మోకాళ్ళ నొప్పులు వస్తే ఆమెకు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అయితే మనకెందుకు కాలేదు? ఒక ఇంజెక్షన్తో ఎందుకు పోయింది? బాబా భక్తులకు ఎందుకు ఒక మందు బిళ్ళతోటో లేకపోతే చిన్న ట్రీట్మెంట్ తోటో ఎందుకు పోతాయి బాబా భక్తులకు? కలిసి ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. కేవలం ఆయన ఒక దైవం అనుకుంటే కాదమ్మా, మన బాధలను పంచుకునేటువంటి మనకు ఒక గొప్ప తోడు ఆయన. ఇది 100% ప్రతి భక్తుడి జీవితంలో ఇది జరుగుతుంది. మనం అనుభవించేటువంటి వాడిని ఖచ్చితంగా ఆయన షేర్ చేసుకుంటాడు. ఎవరు షేర్ చేసుకుంటారమ్మా? మోకాలు నొప్పులు వస్తుంది, ఒక్క 10 నిమిషాలు కాలు పట్టమంటే ఏ బిడ్డ పడతాడు ఈరోజు? ఎవరు మన పక్కన కూర్చొని ఫలానా ఇబ్బందిగా ఉంది, కాసేపు చూడు, కాసేపు నన్ను చూస్తూ ఉండు అంటే చూస్తూ ఉండు కూర్చునే వాళ్ళు ఎవరున్నారు ఈరోజు? ఒక్క సద్గురువు తప్ప. కొన్ని ఏళ్ల తరబడి అనుభవించాల్సినటువంటి కష్టాలను ఏ విధంగా తీసేస్తారు? ఎంత గొప్ప ఔదార్యం అంటే, బాలాశింపి చలి జ్వరంతో వణికిపోతూ ఉంటాడు, ఇక బ్రతకలేననుకుంటాడు. ఓపిక చేసుకొని బాబా దగ్గరికి వస్తే బాబా యొక్క గొప్పతనం ఏందో తెలుసా అమ్మా? తన భక్తుడికి అనేక రకాలైనటువంటి శ్రేయస్సును చేస్తాడు, మేలును చేస్తాడు, అన్నీ చేస్తాడు. అది నేను కాదంటాడు. బాలాశింపి విషయంలో కూడా అదే. బాలాశింపి వస్తే ఏమన్నాడు? ఊది పెట్టలేదు, ఏం కాదులే, నేను ఉన్నాను పో, నీకు ఏం కాదు పో అని చెప్పి పంపివ్వలేదు. ఓ పని చెయ్యి, మహాలక్ష్మి మందిరం దగ్గర నల్ల కుక్క ఉంటుంది, దానికి పెరుగన్నం పెట్టమన్నాడు. అసలు నల్ల కుక్కకు పెరుగన్నానికి చలి జ్వరానికి సంబంధం ఏమిటి? అంటే ఒకవేళ బాబా కృప వల్ల తగ్గింది అని చెప్పి అనేటువంటిది రాకుండా, నేను చేసినటువంటి రెమెడీ వల్ల వచ్చింది అనేటువంటిది ఆ భక్తుల్లో ఉండిపోతుంది కదా. ఇక్కడ 2 విషయాలు. బాబా ఏది కూడా క్రెడిట్ని తీసుకోడు. రెండవది, ఏ జీవి అయితే ఆకలితో ఎదురు చూస్తుందో ఆ జీవికి అన్నం పెట్టడం వల్ల కొంత పుణ్యశయం వస్తుంది. ఆ నల్ల కుక్క ఎన్ని రోజులుగా పెరుగన్నం కోసం ఆశపడుతుందో అది బాబాకు మాత్రమే తెలుసు, మనకు తెలియదు. అందుకనే ఒక పని చేస్తే కదా, ఒక సత్కార్యం చేస్తే కదా భగవంతుని అనుగ్రహం వచ్చేది. అందుకని అతని చేత, దర్జీ చేత, బాలాశింపి చేత కుక్కకు పెరుగన్నం పెట్టించి ఆ కుక్క తృప్తి పడ్డ తర్వాత ఆ చలిజ్వరం తగ్గడానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని బాబా ఇచ్చారు. మనము ఏదైనా సరే ఒకటి చేసిన తర్వాతనే, ఒక పుణ్యకార్యం చేసిన తర్వాతనే దాని ఫలితాన్ని మనం అనుభవిస్తాం. ఆ విధంగా బాబా ప్రతి భక్తుడి చేత కూడా చాలా
సత్కార్యాలను చేయించి తన భక్తుడు యొక్క కష్టాలను తొలగిస్తూ ఉంటారు. ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరుగుతుందమ్మా. ఎవరో ఒకరు ప్రతిరోజు లేకపోతే ఈ చివరి 2 రోజులో అన్న సంతర్పణ చేయిస్తున్నారు. అది వారికి కలిగినటువంటి ఆలోచన కాదు కదా. 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, వాళ్ళకి ఏదైనా మేలు జరిగిన తర్వాత కృతజ్ఞతగా అన్న సంతర్పణ చేయిస్తారు. రెండవది, బాలాశింపిలాగానో లేకపోతే ఇతర భక్తుల్లాగానో ఏదైనా ఇబ్బందుల్లో ఉండి బాబాకు అన్న సంతర్పణ చేపిస్తే మా కష్టం తీరుతుందేమో అని చెప్పి. ఇక్కడ ఒకటి కృతజ్ఞత, కోరిక తీరిన తర్వాత, రెండవది బాలాశింపి చేత ఎట్లయితే కుక్కకు పెరుగన్నం పెట్టించారో అటువంటి ఒక సత్కార్యాన్ని చేయించి తన భక్తుడి యొక్క ఆపదలను తొలగించడం. బాబా వద్ద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సూత్రమే ఇది. నువ్వు జీవులకు చేసేటువంటి సేవే నీతో పాటు ఉన్నటువంటి ప్రాణుల ఆకలి తీర్చినప్పుడే అది మాత్రమే నీకు శ్రేయస్సు కలిగిస్తుందని చెప్పి బాబా ఎప్పుడూ చెప్తారు. అందుకనే బాబా ఒక అద్భుతమైనటువంటి లీల ద్వారా మరొక విషయాన్ని చెప్తారు. ఆ లీల ఏంటంటే, నాందేడ్లో రతన్జీ వాడియా అనేటువంటి సేటు ఉన్నాడు. బాగా డబ్బుంది, మంచి పలుకుబడి ఉంది, దేనికి కొదవలేదు. బయట చూసేటువంటి వాళ్లకు అరే జీవితం అంటే ఇట్లుండాలిరా నాయన, రతన్జీ వాడియా లెక్క ఏం లోటు ఉంది ఆయనకని. కానీ రోజు తలుపులు వేసుకొని రోధిస్తూ ఉంటాడు, అయ్యో గంపెడ ఆడపిల్లలు ఉన్నారే, ఒక్క మగ సంతానం లేదే అని చెప్పి. అటువంటి సమయంలో శ్రీ దాస్గన్ మహారాజ్ గారు నాందేడ్లో ఉంటే వారి వద్దకు వెళ్తే చెప్తాడు, వెళ్ళి బాబాను దర్శించు, ఖచ్చితంగా నీకు బాబా సంతానాన్ని అనుగ్రహిస్తాడు, మగ సంతానాన్ని అని అంటారు. రతన్జీ వాడియా ధనవంతుడు కదా, మంచి పూలు పండ్లు అన్నీ తీసుకొని షిరిడీకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత బాబా ఒకే మాట అంటాడు, నీ చెడు రోజులు తొలగిపోయాయి, ఇక నీకు అంతా శుభమే కలుగుతుంది అని చెప్పి ఆ ఒక్క మాటనే బాబా చెప్పింది. రతన్జీ వాడియా బాబాకు దక్షిణ సమర్పించాలని చెప్పి డబ్బు తీసుకెళ్తాడు. ఒక 5 రూపాయలు ఇవ్వాలనుకుంటాడు. బాబా అంటాడు, నాకు ఆల్రెడీ 3 రూపాయల 14 అణాలు ముట్టాయి, 3 రూపాయల 14 అణాలు ముట్టాయి, ఇక నువ్వు ఇవ్వదలుచుకున్నటువంటిది ఏదో ఇక మిగతాది ఇచ్చేసేయి అంటాడు. అరే, ఎప్పుడూ షిరిడీకి రాలేదు, ఎప్పుడు బాబాకు దక్షిణ కూడా మనీ ఆర్డర్ చేయలేదు, ఎక్కడి నుంచి బాబాకి ఇచ్చినట్టు? అతని చెడు రోజులు షిరిడీకి రాకముందే తొలగిపోయాయి. ఎలా తొలగిపోయాయి? ఆ ఊర్లో మౌలా సాహెబ్ అనేటువంటి ఒక సత్పురుషుడు ఉన్నాడు. ఆయన షిరిడీకి రాకంటే ముందు, కొన్ని రోజుల ముందు రతన్జీ వాడియా అతన్ని భోజనానికి పిలుస్తారు. వారి శిష్య పరివారం వస్తారు. ఆ రోజు భోజనానికి అయినటువంటి ఖర్చు సరిగ్గా 3 రూపాయల 14 అణాలు. దీని గురించి రతన్జీ వాడియాకు అర్థం కాదు. తర్వాత దాస్గన్ మహారాజుని అడిగితే చెప్తారు, నువ్వెవరన్నా ఇటీవల కాలంలో ఏ సత్పురుషునికైనా ఏ దక్షిణ కానీ ఏదైనా అన్న సంతర్పణ కానీ చేసావా అని అడిగితే, అప్పుడు నౌకర్లను విచారిస్తే ఆ రోజు మౌలా సాహెబ్ వచ్చినటువంటి రోజు అయినటువంటి ఖర్చు 3 రూపాయల 14 అణాలు. బాబా అనేటువంటి నామాన్ని తీసుకోగానే, బాబా దర్శనానికి వెళ్దాము, బాబా పట్ల ప్రేమ అట్లా ప్రకటితం కాగానే భక్తుడి యొక్క కర్మలు తొలగిపోతాయి. షిరిడీకి వెళ్ళకముందే క్రితం జన్మలో ఎప్పుడో ఉన్నటువంటి బాకీని, మనకు సమస్యలు ఎందుకు వస్తాయి? సమస్యలు రావడానికి కారణం ఏమిటో తెలుసా? మనం పడ్డటువంటి బాకీ. ఆ బాకీల వల్లే మనకు కష్టాలు వచ్చేది. దేవునికి మొక్కుకుంటాము, వదిలేస్తాం. మొక్కు చెల్లించుకోవడంలో కూడా నిబద్ధత ఉండాలి. రతన్జీ వాడియాకు ఎప్పుడో మహాత్ములకు ఉన్నటువంటి బాకీ, అందువల్ల ఆ బాకీ తీరింది. ఆ బాకీ తీరడం ద్వారా షిరిడీకి వెళ్ళాడు. షిరిడీకి వెళ్ళడం ద్వారా సంవత్సరం తిరిగేలోపు కొడుకు పుట్టాడు, బాబా అనుగ్రహం ఫలించింది. ఈ బాకీ మనం చాలామంది అన్ని విషయాల్లో ఎంతో ప్రేమ ప్రకటిస్తాం, నిజాయితీగా ఒప్పుకోవాలి. బాబాకు ఇచ్చేటువంటి దగ్గర కొంత మనస్సు వెనక్కు లాగుతూ ఉంటుంది దక్షిణ. ఈరోజు కాదు, ఆ రోజు కూడా కొంతమంది ప్రశ్నించేవాళ్ళు, అరే బాబాకు డబ్బులతో ఏం పని, ఎందుకు దక్షిణ అడుగుతారు? ఆయన దక్షిణ మన నుంచి తీసుకుంటున్నారంటే నువ్వు ఎప్పుడో పడ్డటువంటి బాకీని నీ నుంచి స్వీకరించడం. బాబా అనేక మంది భక్తుల దగ్గర నుంచి దక్షిణ తీసుకొని కొద్దిమంది దగ్గర నుంచి తీసుకోడు. ఎందుకు బాబా వారి నుంచి దక్షిణ స్వీకరించామంటే వాడు నాకు బాకీ లేడు. బాబా యొక్క అవతారం ఏంటంటే నీకు ఉన్నటువంటి అన్ని లోపాలను సవరించడానికి.
ఈ లోపాన్ని కూడా నువ్వు ఎవరికైనా బాకీ పడితే ఆ లోపాన్ని కూడా సవరించేస్తాడు. కొంకణ దేశంలో ఉన్నటువంటి ఒక యువకుడు ఉద్యోగం వస్తే మొదటి నెల జీతం ఇస్తా అంటాడు. గోవా నుంచి బాబా దర్శనానికి వస్తాడు. అతని వద్ద నుంచి 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకుంటాడు. రెండో వ్యక్తి 30 రూపాయలు ఇవ్వబోతుంటే తీసుకోడు. శ్యామ అడుగుతాడు, బాబా అతను ఎంతో ప్రేమతో ఇస్తా అంటున్నాడు, ఎందుకు తీసుకోవు? ఇద్దరు ఒకే చోటు నుంచి వచ్చారు కదా, ఒకరి దగ్గర డబ్బు తీసుకొని ఇంకో దగ్గర డబ్బు తీసుకోకపోతే పాప అంత ఫీల్ అవుతాడు ఆయన అని అంటాడు. అప్పుడు బాబా అంటాడు, నేనేం చేయాలి శ్యామ? ఎవరైతే భగవంతునికి బాకీ ఉంటాడో వాడి దగ్గర నుంచే నేను దక్షిణ స్వీకరిస్తాను. ఇప్పుడు వచ్చినటువంటి ఆ పెద్ద మనిషి ఉద్యోగం వస్తే 15 రూపాయలు దత్తుడికి దక్షిణ ఇస్తా అన్నాడు. ఉద్యోగం వచ్చింది, ఏళ్ళు గడుస్తున్నాయి, 15 కాస్త 30 అయింది, 30 కాస్త 60 అయింది, 60 కాస్త 120 అయింది. ఆయన మొక్కు చెల్లించుకోలేదు. అందుకనే అతని మొక్కును గుర్తు చేసి అతని వద్ద నుంచి 15 రూపాయలు తీసుకున్నాను. ఇక్కడ మీకు ఏమర్థమైంది? నిజాయితీ. బాబా ఎంత నిజాయితీగా ఉంటాడో తెలుసా? అతను ఏం మొక్కుకున్నాడు? మొదటి నెల జీతం 15 రూపాయలు, ఎంత వస్తుందంత, మొదటి నెల 15 వస్తుంది కాబట్టి 15 ఇస్తానే అన్నాడు. మామూలుగా మనలాంటి వాళ్ళమైతే ఏమంటాము? నీకు ఇప్పుడు 120 అయిందిగా, 120 దక్షిణ అంటాం. కానీ బాబా ఏదైతే ఆ యువకుడు మొక్కుకున్నాడో దాన్ని మాత్రమే బాబా అడిగారు. అది కూడా చాలా సందర్భాల్లో మనం మర్చిపోతూ ఉంటాం. బాబా మార్గంలో కూడా మనం, ఎందుకంటే మనుషులం కాబట్టి మరుపు ఎక్కువ, కాబట్టి ఎప్పటికప్పుడు జాగృతతో ఉండాలి. బాబాకు సంబంధించినటువంటి దక్షిణ విషయంలో నేను రూపాయి ఇస్తానంటే ఖచ్చితంగా రూపాయి వెంటనే ఇవ్వాలి. దాన్ని వాయిదా వేస్తూ ఉన్నామంటే నువ్వు బాకీ పడ్డట్టు ఆ బాకీకి తగ్గ కొంత అనుభవించాల్సి కూడా ఉంటుంది మనం. కాబట్టి ప్రతి విషయాన్ని శ్రీ సాయి సచ్చరిత చాలా సుస్పష్టంగా మనకు తెలియజేస్తుంది. మనం మామూలుగా బాబా దగ్గర భక్తి ప్రేమ కలిగి ఉంటే చాలనుకుంటాం. ఎట్ ద సేమ్ టైం నిబద్ధత కలిగి ఉండాలి, కమిట్మెంట్ కలిగి ఉండాలి. బాబా ఒక పని అప్పగిస్తే ఆ పని పట్ల నిబద్ధత కలిగి ఉండాలి. బాబా వద్ద ఒకటి మనం పొందామంటే దానికి ప్రతిఫలంగా మనం ఏమి సమర్పించాలి అనేటువంటి దాంట్లో కూడా 100% కమిట్మెంట్ ఉండాలి. చాలామంది ఇప్పటికీ ఒక దాన్ని పాటిస్తారు. సచ్చరితలో ఉన్న విషయాన్ని నేను పాటిస్తానండి అంటారు. సచ్చరితలో ఉన్నటువంటి విషయం దేన్ని పాటిస్తారో తెలుసా? సచ్చరితలో చెప్పినటువంటి తృప్తిగా జీవించమనేటువంటి దాన్ని చాలామంది పాటించరు. ఇతరుల జీవుల పట్ల ప్రేమగా ఉండే అనేటువంటి దాన్ని పాటించరు. చాలా ఈజీ వర్డ్ని ఒకటి పట్టుకుంటారు తెలుసా? బాబాకి ఏం కావాలండి, శ్రద్ధ సబూరి 2 రూపాయలు ఇస్తే చాలు బాబాకు. పాపం అప్పుడు 1910లో 2 రూపాయలే, ఇప్పుడు 2 రూపాయలే. అంటే మనము గ్రహించేటువంటి విషయాల్లో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. కాబట్టి బాబాకు సంబంధించినటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా మనం పరిశీలిస్తూ ఉండాలి. సచ్చరితలో బాబా ఏం చెప్తున్నాడు, ఈ లీల ద్వారా నాకు ఏం బోధిస్తున్నాడు. 15వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్నట్టు చోల్కర్ కథలో మనకు కేవలం ఒక పదార్థం త్యాగమే కనిపిస్తుంది. పదార్థం త్యాగం కాదు, కమిట్మెంటు. బాబాను చేరుకోవాలి, నేను కమిట్మెంట్ ఇచ్చినటువంటి విధంగా కలకండ పంచాలి అని చోల్కర్ అన్ని ఏర్పాట్లు చేసుకొని వస్తారు. మరి తను చక్కెర త్యాగం చేసినటువంటి విషయము తనకు మాత్రమే తెలుసు కదా. కానీ బాబా ఏమంటాడు? జోగ్, ఈరోజు నీ ఇంట్లో అతిథికి కొంచెం చక్కెర ఎక్కువ వేసి టీ అంటాడు. అప్పుడు చోల్కర్ పరిస్థితి ఏమిటి? శరీరం రోమాంచితమైపోయి కన్నీటి దారాలు కారుతూ ఉంటాయి. అరే, ఎక్కడో నేను కౌపినేశ్వరాలయం వద్ద ఉన్నటువంటి థానేలో బాబాకు మొక్కుకున్నటువంటి దాన్ని, నేను చేసినటువంటి త్యాగాన్ని బాబా గుర్తించాడని చెప్పి, ఇంతకంటే భక్తుడికి సంబరం ఏం కావాలి? ఇదే అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఉంటుంది. బల్లి ఈ మధ్యలో చాలా ఫేమస్ అయిందిగా, బల్లి పలికిందని చెప్పి. బల్లి పలుకుట్లో చాలా ఉంటాయట. ఏంటంటే బల్లి ఒక రకంగా పలికితే శుభమట, ఇంకో రకంగా పలికితే అశుభమట. ఈ రకరకాలుగా చెప్తుంటారు బలి శాస్త్రం. బాబా దగ్గర ఉన్నటువంటి భక్తుడికి కూడా అనుమానం వచ్చింది. బాబా ఏంది బల్లి అలా అరుస్తుంది, ఎందుకు అరుస్తుంది అని అంటాడు. అది శుభమా అశుభమా అని అడుగుతాడు. ఏం లేదులే, శుభమా అశుభం ఎక్కడిది, దాని చెల్లెలు ఔరంగాబాద్ నుంచి వస్తుంది, అందుకని అది సంతోషంతో అరుస్తుంది అని అంటాడు. సరే, బాబా అంటే త్రికాల జ్ఞాని. బల్లికి ఎట్లా తెలిసింది? ఇక్కడే గొప్ప ఆంతర్యం ఉంది. ఏంటంటే మనకు ఒక నానుడు ఉంటుంది కదా, ఎవరితోటి
సహచర్యం చేస్తే వాడి గుణాలన్నీ మనకు వస్తాయని. మరి ఆ చూరు పైన కొన్ని నెలల నుంచి బాబాతో సావాసం చేస్తుంది కదా, మరి బాబా గ్రహించినట్టు వారి సహచర్యంలో ఉండడం వల్ల తనకు కూడా కొంత గ్రహణ శక్తి వస్తుందిగా బల్లికి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గోడకు పట్టినటువంటి బల్లి 10 సంవత్సరాలకు మించి ఆయుష్ లేనటువంటి బల్లే సద్గురు సహచర్యం వల్ల తన చెల్లెలు వస్తుందనేటువంటి విషయాన్ని గ్రహించిందే. మనం కొన్నేళ్ల నుంచి బాబాను పట్టుకొని ఉన్నామే, మనం ఏం గ్రహించాం ఆలోచించాలి. మరి మనకు కూడా అంతో కొంత రావాలి కదా. మనకు త్రికాల జ్ఞానాన్ని చూసేటువంటి శక్తి రాకపోయినా మంచి చెడు విచక్షణ అనేటువంటిది మనకు రావాలి కదా. ఇతరులతో ఎలా ఉండాలనేటువంటిది మనకు రావాలి కదా. ఎట్లా మనం మన మానవ జన్మను సార్థకం చేసుకుందాం అనేటువంటిది రావాలి కదా. ఒక చిన్న బల్లే బాబా సహచర్యంలో గ్రహించిందే అద్భుతమైన విషయాలను మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం? గ్రహించాలి. అది పెద్ద పనేం కాదు, చాలా సులువైనటువంటి సాధన. మనకు మంచి చెడు విచక్షణ ఒక్క బాబా భక్తుల్లోనే ఉంటుందమ్మా, ఇతరుల్లో ఉండదు అది. ఎందుకంటే మనలో ఒక గొప్ప సెన్సిటైజేషన్, ఒక మానవతా దృక్పథాన్ని బాబా మనలో నింపారు. అందుకనే మనం ఒక విచక్షణను కలిగి ఉంటాం, మంచి చెడు అనేటువంటి విచక్షణ ఈరోజు సమాజానికి అవసరం. ఈరోజు బాబా తత్వము కేవలం భక్తికి సంబంధించినటువంటి మార్గం కాదమ్మా. బాబా తత్వం అనేటువంటిది సమాజ హితానికి సంబంధించినటువంటిది. సమాజంలో అందరూ దుర్మార్గులుగా ఉండిపోతే సమాజానికి చాలా నష్టం. అందుకనే ఈరోజు బాబా తత్వం అనేటువంటిది సమాజ హితానికి ఉపయోగపడుతుంది. సమాజంలో మనం ఉన్నటువంటి మనం అందరము కూడా బాబా మార్గంలో ఉండడం ద్వారా సమాజంలో ఇతరుల పట్ల ప్రేమను, ఔదార్యాన్ని, సోదర భావాన్ని కలిగి ఉండడం అంటే అది సమాజ హితమే కదమ్మా. మనమందరం కలిస్తేనే సమాజం కదా. బాబా కేవలం భక్తిని మాత్రమే బోధించలేదు, భక్తితో పాటు సమాజ హితాన్ని కూడా వారు ఆలోచించారు. నా వారు అనేటువంటి వారు శ్రద్ధ సహనంతో ఉంటే మొదటగా కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. ఈరోజు భారతదేశంలో భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న వర్గాలు ఇంతమంది కలిసి జీవిస్తున్నాం. ఇంతమంది కలిసి జీవిస్తున్నా సరే మన మధ్య వర్గ విభేదాలు, మత విభేదాలు, కుల విభేదాలు లేకుండా ఈరోజు ఒక సమూహంలా మనం కలిసి ఉంటున్నామంటే సద్గురువు ఈ దేశానికి నేర్పించినటువంటి సమైక్యతా భావం. ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ ఉన్నారు, మీకు పక్కన కూర్చున్నటువంటి ఆవిడ ఫలానా కులమయమైతే నేను కూర్చుంటా అనేటువంటి నేచర్ మనకుందా? ఫలానా కులస్తులు చేసేటువంటి సత్సంగానికే మేము వెళ్తామనేటువంటిది ఉందా? లేదు కదా. ఇక్కడ పక్కన కూర్చున్నటువంటి వారు ఏ కులమైనా సరే వారు నా సోదరి, నా సోదరుడు, వారు నాకు సాయి కలిపినటువంటి బంధం, వారే నాకు అసలైనటువంటి ఆప్తులు అనేటువంటి భావన మనలో ఉంది కదా. ఎట్లా వచ్చింది ఇది? ఎవరు నేర్పిస్తే వచ్చేటువంటిది? కేవలం ఒక సద్గురువు మార్గంలో మాత్రమే ఇది మనకు అబ్బుతుంది మన సంస్కారానికి. అంతే తప్ప ఇతరత్ర ఎవ్వరూ నేర్పించిన ఇవేవి రావు. గురువు మాత్రమే దీన్ని నేర్పించగలుగుతారు. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.